భారత ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. పేద మధ్యతరగతి ప్రజలపైన ఆర్థిక భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపైన ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ మార్కెట్లో సరుకులు కొనేందుకు పోటీ పడుతున్నటువంటి వారిపైన తాజా పరిస్థితిని సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ప్రభుత్వం జీఎస్టీకి సంబంధించి ఈ రోజు నుంచి కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా ఈ యొక్క జీఎస్టీ అమలు తీరుపై విమర్శలు తలెత్తడంతో అధిక రేట్లతో సతమతమవుతున్న ప్రజలకైతే ఈ రోజు నుంచి అయితే ఊరట కలిగింది. ప్రధానంగా జీఎస్టీ స్లాబ్లకు సంబంధించి 28%, అలాగే 18%, 12%, 5%గా ఉన్న ఈ యొక్క జీఎస్టీ సంబంధించిన పర్సెంటేజ్లు ప్రజెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఈ తగ్గించిన దాఖలా అయితే ఈ రోజు నుంచి అయితే అమలవుతుంది. ప్రధానంగా 28% ఉన్న ఆ యొక్క అంటే జీఎస్టీకి సంబంధించి 18% రావడము, ఇటువంటి తగ్గింపుతో వచ్చిన అన్ని నిత్య అవసర సరుకులు కావచ్చు, కార్లు కావచ్చు, అప్లయన్సెస్ కావచ్చు, అన్ని విషయాల్లో కూడా తగ్గుదల పట్టడంతో ప్రజలైతే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనము ఇక్కడ నిత్యావసర సరుకులకు సంబంధించిన మనము సూపర్ కే సంబంధించిన యొక్క మన సూపర్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనము నిత్యావసర సరుకులు, అలాగే కందిపప్పు, చక్కెర, అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు, గోధుమ పిండి, అలాగే రవ్వ, అలాగే అనేక వస్తువులు అయితే ఇక్కడ అమ్మకాలకైతే చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అయితే ప్రతి ఒక్క సరుకులు అయితే కూడాను తక్కువగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్లకు సంబంధించి ఆయా నిత్యావసర సంబంధించిన సరుకులు అయితే లోపలికైతే ఇక్కడికి మనకి దొరుకుతున్నాయని కూడా ప్రజలైతే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడైతే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ స్త్రీలు అయితే ఇక్కడ అంటే ఈ కొనుగోలు దాంట్లో మాత్రం పోటీ పడుతున్నారు. ఈరోజు జీఎస్టీకి సంబంధించి తగ్గుదల పట్టడంతో వాళ్ళకు సంబంధించిన అంటే ఇంకో బాస్కెట్లో మనం చూడొచ్చు. ఆ బాస్కెట్లో నిత్యావసరాలు ఇదివరకు తీసుకునే దానికన్నా ఎక్కువగా తీసుకుంటున్నారు. చెప్పండి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ, ఎలా కొంటున్నారు సరుకులు, స్త్రీలు ఎలా ఫీల్ అవుతున్నారు? సరుకులు బాగా కొంటున్నారు అన్న, సరుకులు బాగా కొంటున్నారు. బాగా తగ్గినాయి, రేట్లు బాగా తగ్గినాయి. మార్నింగ్ నుంచి రేట్లు బాగా తగ్గించారు, అన్నీ బాగున్నాయి, అన్ని రేట్లు. కస్టమర్లు కూడా బాగా స్పందిస్తున్నారు. ఇలా క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అలాగే దీంతో పాటు అంటే ఇక్కడ శ్రీశైలం మండల ప్రజలు ఎలా మీరు మన ఇక్కడ ఆదరిస్తున్నారు? బాగా ఆదరిస్తున్నారు అన్న, క్వాలిటీ బాగుంది. మాకు బాగా మంచి గుడ్ నేమ్ వచ్చింది. 6 months అయింది పెట్టి మేము, అయినా గుడ్ నేమ్ వచ్చింది. కస్టమర్స్ పెరిగారు, సేల్ పెరిగింది, బాగుంది అన్ని విధాలుగా. ఇప్పుడు ప్రధానంగా కందిపప్పు కావచ్చు, అంటే బొంబాయి రవ్వ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడాను ఇది వరకున్న రేట్లకి ఈ రేట్లకి ఎంత శాతం తగ్గిందని అనుకోవచ్చు? అన్న కందిపప్పు ఇంతకుముందు 110 రూపాయలు ఉండేది, ఇవాళ మార్నింగ్ నుంచి 103 రూపాయలకు వచ్చింది కందిపప్పు. తగ్గింది. ఇడ్లీ రవ్వ అన్ని తగ్గినాయి. అంటే ఏమి తగ్గాయమ్మా? ఇడ్లీ రవ్వ ఒకటి తగ్గింది, గోధుమ రవ్వ ఒకటి, బొంబాయి రవ్వ ఒకటి, కందిపప్పు ఒకటి. వీటి వరకు చెక్ చేసాం మేము, అంతవరకు తగ్గినాయి. మీకు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క సూచనలు సలహాల మేరకు మీకు ఆల్రెడీ ఇలా అమ్మాలని చెప్పి మీకు ఆల్రెడీ ఏమైనా వచ్చిందా? మాకు అలా అమ్మాలని, కానీ మాకు కంపెనీ కదా సూపర్ కే కంపెనీ, మాకు సార్ వాళ్ళే స్కానర్లు అనమాట, మొత్తం బిల్లు వాళ్ళే చేసేస్తారు, అక్కడ జనరేట్ చేసేస్తారు. ప్రస్తుతము అంతకుముందున్న అంటే జనాలు రావడం కానీ ఇప్పుడు రావడం కానీ తేడా అనిపించిందా? తేడా అనిపించింది అన్న. రేట్లు తగ్గే కొద్దీ జనాలు కస్టమర్లు బాగా వస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్త్రీలకు బాగా చేసింది. నిత్యావసర వస్తువులే కదా ఇంట్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది, వాటి మీద తక్కువ బస్సు ఒకటి, శక్తి స్త్రీ శక్తి అని చెప్పి బస్సు ఒకటి ఫ్రీ పెట్టేశారు, అదొకటి. స్త్రీలకు బాగా అనుకూలం ఉన్నాయి అన్న అన్ని. అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎలా స్త్రీలను ఆదరిస్తుంది? బాగా ఆదరిస్తుంది అన్న. ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగా ఆదరిస్తుంది స్త్రీలకి. అన్ని స్త్రీలకు ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి శక్తినిస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా చెప్పచ్చు మనము ఈ ఉచిత స్త్రీశక్తి పథకం ద్వారా కూడాను పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆయా ప్రాంతాలకు కూడా ఫ్రీగా ఈ యొక్క బస్సును ఉపయోగించుకొని ఫ్రీ బస్సుతో ద్వారా అనేక అంటే దేవాలయాలకు కావచ్చు, దానికి కావచ్చు ఉచితంగా వెళ్తున్నారు. అదే కాకుండా ఇప్పుడైతే మహిళలకైతే పెద్ద బొనాంజా అని చెప్పచ్చు. ప్రధానంగా నిత్యావసర సరుకులు అయితే పూర్తిగా అంటే
10% వరకు కూడా తగ్గిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు అంటే 100 రూపాయలు అమ్మే కందిపప్పుకి 10% అంటే దగ్గర ఒక 6 రూపాయల నుంచి 7 రూపాయల వరకు తగ్గడము, గుత్తగా కొనుక్కునే వాళ్ళు కూడాను మరింతగా కొనుక్కునే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలు చేస్తున్న ఈ యొక్క జిఎస్టీ స్లాబ్కు సంబంధించింది అయితే పూర్తి సంతోషాన్ని అయితే ప్రజలు వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.